గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ తరపున మనం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. ఐ యామ్ ఎం కిరణ్ కుమార్, లెక్చరర్ ఇన్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం. ఈరోజు మనం బిఏ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన టాపిక్ గుప్తులు అనేటువంటి టాపిక్ చూద్దాం. ఇది బిఏ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ సంబంధించినటువంటి అంశం. గుప్తులు, గుప్త రాజకీయ చరిత్ర, రాజుల గురించిన ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు చూద్దాం. గుప్తులు మనకు భారతదేశ చరిత్రలో వాళ్ళ యొక్క పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నటువంటి కాలం. అద్భుతమైన పరిపాలనతో గుప్తులు భారతదేశ చరిత్రలో ఒక స్వర్ణయుగాన్ని సృష్టించిన వ్యక్తులు గుప్త పాలకులు. కుషాణుల పతనానంతరం గుప్తులు చిన్న చిన్న రాజ్యాలను ఓడించి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశారు. సుమారుగా 200 సంవత్సరాల పాటు వీళ్ళ యొక్క పరిపాలన మనం చూస్తాము. వీళ్ళ పరిపాలనలో ముఖ్యంగా హూణుల దండయాత్రలు, విదేశీ దండయాత్రలు కూడా మనకు జరిగాయి. వాటిని కూడా చాలా వరకు ఆపగలిగారు. రాజకీయ సమైక్యత సాధించడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని వాకాటుకులు, పల్లవుల వంటి వారి యొక్క అధికారాన్ని కూడా వీరి యొక్క అధికారాన్ని ఒప్పుకున్నారు. సముద్రగుప్తుడు లాంటి వాడైతే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు నిరంతర దండయాత్ర ద్వారా ఒక సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపితం చేసిన వారు. హిందూ ధర్మ పునరుజ్జీవనం కోసం పరమత సహనంతో సంస్కృత భాషాభివృద్ధి చేసినటువంటి వాడు. వాస్తు శిల్పకళల విషయంలోనూ శాస్త్ర సాంకేతిక రంగంలోనూ ఈ గుప్తుల కాలంలో సర్వతోముఖాభివృద్ధి జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. అందుకనే ఈ కాలాన్ని మనం స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఈ కాలంలో భారతీయ సంస్కృతి విదేశాలకు కూడా వ్యాప్తి చేయటం మనం చూస్తాము. ముఖ్యంగా గుప్తుల కాలంలో గుప్త పాలకుల విషయంలో చూస్తే, గుప్త పాలకుల్లో శ్రీగుప్తుడు దగ్గర నుంచి మనకు సముద్రగుప్తుడు, మనకు ప్రధానంగా రెండవ చంద్రగుప్తుడు, ఇలాంటి వాళ్ళు మనం ప్రధానంగా చూస్తాము. గుప్త పాలకుల విషయంలో మనకు మొదటి పాలకులు అంటే మనకు ఇప్పుడు శ్రీగుప్తుడు తీసుకున్నట్లయితే, శ్రీగుప్తుడు క్రీస్తకం 2019లో ఆయన యొక్క పరిపాలన స్టార్ట్ అయ్యి 280 వరకు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈయన పరిపాలనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు పెద్దగా లభించలేదు. ఇతను మూలపురుషుడిగా చెప్తాము, గుప్తా రాజ్య మూలపురుషుడిగా చెప్తాము. చిన్న చిన్న రాజ్యాలను పాలిస్తూ మహారాజా అనేటువంటి బిరుదును ధరించాడు శ్రీగుప్తుడు. శ్రీగుప్తుని తర్వాత ఘటోత్కచ గుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతనికి కూడా మహారాజు అనేటువంటి బిరుదే ఉన్నది. అంటే తొలి రాజులు ఇద్దరు మనకు శ్రీగుప్తుడు కావచ్చు, ఘటోత్కచ గుప్తుడు కావచ్చు, వీరిద్దరూ కూడా మహారాజు అనేటువంటి బిరుదులే ధరించడం బట్టి వీరు రాజ్య స్థాపన చేసిన వాళ్ళుగానే చెప్పాలి. కానీ స్వతంత్రంగా వీళ్ళు మహారాజులు, మహారాజాధిరాజు అనే పేర్లు ధరించకపోవటం, అందుకే మహారాజు అనే పేరే మనకు కనపడుతుంది. ఈ వంశంలో గొప్ప పునాది వేసింది మాత్రం ఘటోత్కచ గుప్తుని కుమారుడైనటువంటి మొదటి చంద్రగుప్తుడు. ఈ మొదటి చంద్రగుప్తుడు గుప్త వంశంలో ప్రముఖ రాజు, మహారాజాధిరాజు అనేటువంటి బిరుదు ధరించాడు. ఇతని కాలంలో రాజ్యాధికారం విస్తరించింది. గుప్త వంశ ప్రతిష్ట కూడా పెరిగింది. గుప్త సామ్రాజ్యానికి ఒక సామ్రాజ్యానికి పునాది పడ్డది కూడా మొదటి చంద్రగుప్తుని కాలంలోనే. ఈయన 320 నుంచి 335 వరకు పరిపాలన చేశాడు. ఇతని కాలంలో
లిచ్చవి రాకుమార్తో వివాహం జరగటం వల్ల ఈ లిచ్చవీలటువంటి వాళ్ళతో వివాహం వల్ల గుప్తులకి ఆ వివాహ సంబంధం ద్వారా వీళ్ళ యొక్క వంశ ప్రతిష్ట పెరగటం మనం చూస్తాం. ఆ వంశ ప్రతిష్ట ద్వారా రాజ్య విస్తరణ కూడా జరిగినట్లుగా మనం తెలుస్తుంది. తర్వాత ఈ చంద్రగుప్తుడు వారసుడు సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడి భూభాగాలు లిచ్చవి భూభాగాల దగ్గరగా ఉండటం వల్ల ఈ వివాహం వల్ల రెండు రాజ్యాలకు మంచి సంబంధాలు, అంటే మంచి ఉపయోగమే జరిగిందని చెప్పనాల్సి ఉంటుంది. అంటే మనం చంద్రగుప్తుడు లిచ్చవి కుమార్తె కుమారదేవిని వివాహం చేసుకోవటం వల్ల లిచ్చవిలతో వివాహ సంబంధాల ద్వారా రాజ్య పటిష్ట జరిగింది. తర్వాత రెండు రాజ్యాలకి మంచి జరిగింది అనాల్సి ఉంటుంది. అది అంటే ఈ రెండు రాజ్యాలకు బలం చేకూరటంతో పాటు చంద్రగుప్తు యొక్క అధికారం కూడా బలపడింది. చంద్రగుప్తుడు తర్వాత కాలంలో మనం చూస్తే బీహార్ ప్రాంతం, బెంగాల్ ప్రాంతం, ఉత్తరప్రదేశ్, అలహాబాద్ వరకు రాజ్య విస్తరణ చేయడం మనం చూస్తాము. అంటే ఇతని టైంలో మొదటి చంద్రగుప్తుడి కాలంలో రాజ్య విస్తరణ అనేది మనకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే లిచ్చవి రాకుమార్తెని వివాహం చేసుకున్న తర్వాత, కుమారదేవిని వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహ వల్ల వంశ ప్రతిష్ట పెరిగి ఈయన ఎక్కువ ప్రాంతాన్ని, బీహార్ ప్రాంతం, బెంగాల్ ప్రాంతం ఇలాంటి ప్రాంతాలు కూడా రాజ్య విస్తరణకు కూడా అది ఉపయోగపడ్డది. ఇక సముద్రగుప్తుడు చంద్రగుప్తుడు తన తర్వాత వారసుడిగా సముద్రగుప్తుడిని వారసుడిగా ప్రకటించి చనిపోతాడు. ఇక మొదటి చంద్రగుప్తుడి తర్వాత సింహాసనం మీద కూర్చుంది సముద్రగుప్తుడు. సముద్రగుప్తుని చేత చెప్పడానికి అనేక రకాల ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా అతని యొక్క యుద్ధ విజయాలు చెప్పడం కోసం హరిసేనుడు వేయించినటువంటి అలహాబాద్ స్తంభ ప్రశస్తి బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు అదే కాకుండా ఇంకా ఎరేన్ శాసనం లాంటి శాసనాలు, నాణ్యాలు కూడా ఆయన యొక్క చరిత్ర చెప్పడానికి బాగా ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే మనకు గుప్తా సామ్రాజ్యంలో గొప్ప యోధుడిగా, ఒక సామ్రాజ్య నిర్మాతగా, విజయవంతమైనటువంటి సైన్యాధ్యక్షుడిగా, ఓటమి ఎరుగని వీరుడిగా మనం సముద్రగుప్తుని పేర్కొంటాం. అంటే ఒక గొప్ప సామ్రాజ్య నిర్మాత ఈయన, ఒక గొప్ప యోధుడిగా ఇతనికి పేరుంది. ఒక విజయవంతమైన సైన్యాధ్యక్షుడిగా, ఓటమిని ఎరుగని వీరుడిగా ఇతనికి పేరుంది. అందుకనే విఎస్ స్మిత్ లాంటి వారు సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్గా అభివర్ణించారు. అయితే కొంతమంది ఇండియన్ నెపోలియన్ అంటాం కూడా కొంతమంది తప్పు అంటారు. ఎందుకంటే నెపోలియన్ యుద్ధాల్లో ఓడిపోయి బందీగా మరణించాడు. కానీ సముద్రగుప్తుడు ఏ యుద్ధంలో కూడా ఓటమి చూడలేదు, ఓటమిని ఎరుగని వీరుడు. కాబట్టి సముద్రగుప్తుని నెపోలియన్తో పోల్చడం తప్పు. సముద్రగుప్తుడు నెపోలియన్ కంటే సుమారు 1500 సంవత్సరాల ముందు పరిపాలించాడు. కాబట్టి ఈ పోలిక కూడా సరికాదని చెప్పి చాలామంది హిస్టోరియన్స్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సముద్రగుప్తుని యొక్క యుద్ధ విజయాలు మనకు హరిసేనుడు వేయించినటువంటి అలహాబాద్ స్తంభ ప్రశస్తి ద్వారా మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అతని సముద్రగుప్తుని యొక్క ఉత్తర భారత దిగ్విజయ యాత్ర గంగా, యమున మధ్య మైదాన ప్రాంతాలను ఆక్రమించుకోవటం, ఈ ఆక్రమణలో భాగంగా బెంగాల్ ప్రాంతాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఉత్తర భారతదేశంలో నవనాగులు అంటారు, 9 మంది నాగరాజులు, నవనాగుల్ని ఓడిస్తాడు. ఈ రాజ్యాలను తన రాజ్యంలో కలుపుకున్నాడు. పశ్చిమంలో చంబల్ నది వరకు తన రాజ్యాన్ని విస్తరణ చేశాడు. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తే నేటి ఉత్తరప్రదేశ్ ప్రాంతం, మధ్యప్రదేశ్ ప్రాంతం కూడా ఆయన జయించినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. అంటే సముద్రగుప్తుడు తొలి ఉత్తరాపద దండయాత్ర అంటాం. తొలి ఉత్తరాపద దండయాత్రలో 9 మంది అచ్యుతనాగు, గణపతి నాగుడు అలా 9 మంది వంశాలని వాళ్ళని 9 మంది నాగుల్ని ఓడిస్తాడు. అది తొలి ఉత్తరాపదం దండయాత్ర. తర్వాత మనకు చూస్తే ఉత్తరాపద దండయాత్ర కంటే సాహసమైంది దక్షిణాపదంపై దండయాత్ర అని చెప్పనాలి. దక్షిణాపదం అంటే ఉత్తరాపదం తర్వాత దక్షిణాపదం మీదకి దండయాత్ర చేస్తాడు. ఈ దక్షిణాపదం దండయాత్ర బెంగాల్ తీరం
ప్రాంతం వరకు సాగింది. ఈ దక్షిణాపథ దండయాత్రలో నావికా బలాన్ని ఉపయోగించాడని ఆర్సి ముజుందార్ లాంటి వాళ్ళు కూడా అభిప్రాయపడ్డారు. అదే నావికా బలం ఉందని మనకు పెద్దగా ఆధారాలు అయితే లేవు, నావికా బలం ఉందని చెప్పి అంటారు. సరే, దక్షిణాపథ దండయాత్రలలో మనకు 12 మంది దక్షిణాపథ రాజులను ఓడిస్తాడు. కోసల మహేంద్రుడు, మహాకాంతార వ్యాఘ్రాజు, కురాల మంతరాజు, ఇలా రకరకాల మొత్తం 12 మంది పాలకులు చేస్తారు. మనకు దీంట్లో మనకు పల్లవ రాజ్యం చెప్పినప్పుడు కూడా పల్లవరాజు మనం కాంచీపురాన్ని కూడా ముట్టడించాడని చెప్పి మనం చూసాము. అంటే ఈయన ఉత్తరాపథంలో 9 మంది నాగవంశాన్ని చెందిన నవనాగుల్ని ఓడిస్తాడు. దక్షిణాపథంకి వస్తే దక్షిణాపథంలో 12 మంది దక్షిణాపథ పాలకులను ఓడిస్తాడు. కోసల మహేంద్ర, మహాకాంతార వ్యాఘ్రరాజు, కురాల మంతరాజు, ఇలా పిష్టపుర మహేంద్రుడు, ఇలా చూస్తే కింద వరకు చేస్తూ 12 మందిని ఓడించుకుంటూ పోయి చివరికి పల్లవుల యొక్క రాజధాని కంచీపురాన్ని ముట్టడించాడు. దక్షిణాపథ దండయాత్రల్లో ఈయన యొక్క రాజనీతి చతురత కనబడుతుంది. ఎందుకంటే దక్షిణాపథ పాలకులందరూ ఇతని యొక్క రాజ్యాన్ని సార్వభౌమాధికారాన్ని ఒప్పుకొని కప్పం చెల్లించడానికి అంగీకరించడంతో వాళ్ళ రాజ్యాన్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేశాడు. అంటే చూడండి, తన రాజ్యంలో కలుపుకొని సువిశాల సామ్రాజ్యాన్ని చేసినట్లయితే ఎక్కడో అయినా వీళ్ళ రాజధాని దగ్గర వీడుంటాడు, ఇక్కడెక్కడో కిందలో వీళ్ళ రాజధాని అంటే వీళ్ళ కింద ఎక్కడో పల్లవులు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క మధ్యలో చాలా గ్యాప్ ఉండేది. ఇలాంటి గ్యాప్ లేకుండా చేయడం కోసం దక్షిణాపథ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఓడించి వాళ్ళతో కప్పం కట్టడానికి అంగీకరింపజేసుకొని వాళ్ళందరి రాజ్యాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకే ఇచ్చేశాడు. తర్వాత సముద్రగుప్తుడు 18 చిన్న ఆటవిక రాజ్యాలు, అంటే మనకు ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్, మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆటవిక రాజ్యాలను కూడా తన రాజ్యంలో కలుపుకోవటం మనం చూస్తాము. వీటితో పాటుగా ఈశాన్య ప్రాంతంలోని తూర్పు బెంగాల్ అంటే నేటి బంగ్లాదేశ్ ప్రాంతంలోని, తర్వాత అస్సోంలోని 2 రాజ్యాలు కామరూప, దేవల్సా, కర్తాపూర్, ఈ జలంధర ప్రాంతం. ఈ ప్రాంతం అంటే ఉత్తర భారతదేశంలో ఈశాన్య భారతం, ఉత్తర ఈశాన్య భారతం ఇలాంటి ప్రాంతంలో కూడా ఈ ఆటవిక రాజ్యాలను వీటిని కూడా కలుపుకోవడం మనం చూస్తాము. తర్వాత మనం సువిశాలటువంటి సామ్రాజ్యం ఇది. ఆయన గుప్తల సామ్రాజ్యంలో ముఖ్యంగా సముద్రగుప్తుడి టైంలో ఉన్నటువంటి మ్యాప్ ఇది. సముద్రగుప్తుడు మనకు తర్వాత ఈ నేపాల్ వైపు కూడా సార్వభౌమాధికారాన్ని అంగీకరింపజేస్తాడు. తర్వాత ఉత్తర వాయువ్య ప్రాంతంలో 9 మంది సముద్రగుప్తుని యొక్క అధికారాన్ని ఒప్పుకున్నారు. ముఖ్యంగా మాల్వాలోని అర్జునాయక, యుదియా, మాద్రిక్, సనకానిక, అపిరీస్, ఈ కాకలు ఇలాంటి వాళ్ళు ఈయన యొక్క అధికారాన్ని అంగీకరింపజేశారు. విదేశీరాలైన కుషాణ, శక, తర్వాత శ్రీలంకలో వంటి రాజ్యాలు కూడా మైత్రిని ఒప్పుకున్నారు. ఇలా సముద్రగుప్తునికి ఉత్తర భారతదేశంలోని రాజ్యాలు ఆయన యొక్క అధికారాన్ని అంగీకరింపజేసుకున్నారు, ఓడించాడు. దక్షిణ భారతదేశంలో 12 మంది దక్షిణాపథ పాలకుల్ని ఓడించి వాళ్ళని తన సామంతులుగా మార్చుకున్నాడు. తర్వాత ఉత్తర ఈశాన్య ప్రాంతంలోని ఆటవిక రాజ్యాలను వాళ్ళని కూడా ఓడించుకున్నాడు. తర్వాత అనేక మంది విదేశీయులు కూడా అతనితో మైత్రి సంబంధాలను కలుపుకున్నారు. ఇలా సముద్రగుప్తుడు గొప్ప సామ్రాజ్య నిర్మాతగా పేరు పొందడమే కాకుండా ఒక మహారాజుగా విక్రమాంక అనేటువంటి బిరుదును కూడా ధరించాడు. ఈయన విక్రమాంక బిరుదుతో పరిపాలన అందిస్తూ అశ్వమేధ యాగాలు కూడా చేశాడు. ఈయన తన రాజ్యం ఉత్తర భారతదేశం, కాశ్మీర్ మినహా పశ్చిమ పంజాబ్లోని రాజస్థాన్, సింధు, ఉత్తర వాయువ్య ప్రాంతీయ గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా
తూర్పు దక్షిణ తీర కోస్తా ప్రాంతం నేటి మద్రాస్ వరకు రాజ్య విస్తరణ మనం చూస్తాం. అంటే మనకు సముద్రగుప్తుని యొక్క విజయాలు, ఆ విజయాల వల్ల ఆయన రాజ్యం ఉత్తర భారతదేశంలో కాశ్మీర్ మినహా మిగిలిన ప్రాంతం మొత్తం, పశ్చిమంలో పంజాబ్, పశ్చిమ రాజస్థాన్, సింధు, ఉత్తర వాయువ్య ప్రాంతాలు, నెక్స్ట్ గుజరాత్, మధ్యప్రదేశ్లోని ప్రాంతము, ఒరిస్సా, తూర్పు తీర ప్రాంతం, దక్షిణ కోస్తా ప్రాంతం, నేటి మద్రాస్ వరకు ఆ యొక్క రాజ్యం విస్తరించిందని చెప్పాలి. సముద్రగుప్తుడు గొప్ప సంస్కారవంతుడుగా, ఒక సాహిత్య పోషకుడుగా, కళా పోషకుడుగా ఆయన పేరు పొందాడు. హరిసేనుడు సముద్రగుప్తుని యొక్క 100 విజయాలను వివరిస్తూ విజేతగా వర్ణించాడు. ఇతన్ని కవి రాజుగా మనం పేర్కొంటాం. నాణ్యాలపై కూడా మనం కవిరాజుగా మన నాణ్యాలపై ముద్రణ మనం చూస్తాం. ఇతని నాణ్యాలపై వీణ వాయిస్తున్నట్టుగా మనం కొన్ని నాణ్యాల మీద ముద్రణ చూస్తాము. సముద్రగుప్తుడు ఒక సఫలీకృత రాజుగా భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపన చేసిన వ్యక్తిగా, తన రాజనీతిజ్ఞతతో దక్షిణ భారతదేశంలో పాలకులందరినీ తన సామంతులుగా మార్చుకున్న రాజనీతి చతురుడుగా, విదేశీ దండయాత్రల నుంచి దేశాన్ని రక్షించడమే కాకుండా రాజ్యంలో సుస్థిరమైన శాంతి భద్రతలను నెలకొల్పిన వ్యక్తిగా సముద్రగుప్తుడు పేరు పొందాడు. ఒక గొప్ప కవిగా ఈయన పేరు పొందాడు. అలానే కవి పోషకుడుగా వసుబంధుడు ఇతని ఆ పోషణలో ఉన్నాడు. వైదిక మతాన్ని పునరుద్ధరించడమే కాకుండా పరమత సహనాన్ని కూడా మనం సముద్రగుప్తుల్లో చూస్తాము. సముద్రగుప్తుడు శ్రీలంక రాజైన మేఘవర్ణుడు బుద్ధగయలో ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వడం బట్టి ఇతర మతాలకు కూడా ఆయన గౌరవాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాము. ఇలా సముద్రగుప్తుడు ఇతర మతాల వారిని కూడా గౌరవించినట్టుగా మనం ప్రత్యేకంగా చూడవలసి ఉంటుంది. ఇక సముద్రగుప్తుని యొక్క స్థానం చూస్తే, సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంలోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే ఒక సుభిక్షమైనటువంటి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. గుప్తరాజుల్లోనే అగ్రగణ్యుడుగా అతని పరిపాలనా కాలంలో దాదాపు అన్ని రంగాలు అభివృద్ధి సాధించాయి. ఇతని పరిపాలనా కాలం స్వర్ణయుగం అనడానికి నాంది పలికిందని చెప్పి అనాల్సి ఉంటుంది. సముద్రగుప్తుడి తర్వాత అతని పెద్ద కుమారుడు రామగుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠించి శకులతో జరిగిన యుద్ధంలో ఓడి తన భార్య ధ్రువాదేవిని వారికి అప్పగించడానికి ఒప్పుకున్నాడని, దానికి అతని తమ్ముడు చంద్రగుప్తుడు వంశ గౌరవాన్ని రక్షించడం కోసం అన్నని కూడా హతమార్చి శకులను ఓడించి ధ్రువాదేవిని రక్షించి సింహాసనం అధిష్ఠించాడని చెప్పి విశాఖదట్టు రాసినటువంటి దేవీ చంద్రగుప్తుడు అనే నాటకంలో తెలుస్తుంది. అంటే సముద్రగుప్తుని తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది. రామగుప్తుడు తన భార్యను ధ్రువాదేవిని శకరాజుకు అప్పగించడం అనేది వంశ గౌరవానికి భంగంగా భావించినటువంటి అతని తమ్ముడు రెండో చంద్రగుప్తుడు తన అన్నను రామగుప్తుని కూడా వధించి శకులను ఓడించి ధ్రువాదేవిని వివాహమాడాడని ఈ దేవీ చంద్రగుప్తం అనేటువంటి బుక్లో విశాఖదత్తుడు రాస్తాడు. దాంతోపాటుగా బాణుడి హర్ష చరిత్రలో రాజశేఖరుని కావ్య మీమాంసలో కూడా ఇవి మనకు కనిపిస్తాయి. కానీ ఈ రామగుప్తుడు, ఈ ధ్రువాదేవికి సంబంధించినటువంటి ఇవి నాటకాల్లోనే మనకు కనిపిస్తాయి. కానీ మనకు చారిత్రక ఆధారాలు అయితే పెద్దగా లేవు. కాబట్టి మనకు రామగుప్తుడి గురించి మనకు పెద్దగా ఎక్కువ అవసరం లేదు. మనకు కావాల్సింది తర్వాత క్యాండిడేట్ రెండవ చంద్రగుప్తుడు. ఈ రెండవ చంద్రగుప్తుడు సముద్రగుప్తుని పట్టపుర అనేటువంటి దత్తాదేవికి పుట్టిన సంతానమే చంద్రగుప్తుడు. ఇతడు గొప్ప పండితుడుగా ఉజ్జయిని పాలించినటువంటి పౌరాణిక రాజు అయినటువంటి విక్రమాదిత్యుడిగా గుర్తించారు.
ఈయన సభలో కాళిదాసు మొదలగు పండితులు నవరత్నాలు ఉండేవారు. చంద్రగుప్తుని శకులను ఓడించాడనేది వాస్తవమే, కానీ ఇంకా దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు లేదు. విక్రమాదిత్యుడిగా గుర్తించడం సరైంది కాదు. చంద్రగుప్తుడు గొప్ప పరాక్రమవంతుడుగా, సమర్థమైనటువంటి పాలకుడుగా పేరు పొందాడు. తండ్రి సముద్రగుప్తుడి ద్వారా సంక్రమించినటువంటి సువిశాల సామ్రాజ్యాన్ని ఆయన కూడా విస్తరించాడు. యుద్ధాల ద్వారా, దౌత్య సంబంధాల ద్వారా సామ్రాజ్య విస్తరణ చేస్తాడు ఇతని టైంలో. సముద్రగుప్తుడు తర్వాత వచ్చినటువంటి రెండవ చంద్రగుప్తుడు మొట్టమొదటిసారిగా శకరాజు అయినటువంటి 3వ రుద్ర సింహుని ఓడించి శకరాజ్యాన్ని కైవసం చేసుకొని రాజ్యాన్ని గుజరాత్ వరకు విస్తరించాడు. శకులను ఓడించాడని మనం ముందే అనుకున్నాం. ఆ శకరాజ్యాన్ని 3వ రుద్రసింహుని కూడా ఓడించి ఈ గుజరాత్ ప్రాంతాన్ని వరకు కూడా రాజ్య విస్తరణ చేసినట్టుగా మనం ఈ రెండవ చంద్రగుప్తుడి కాలంలో చూస్తాము. రెండవ చంద్రగుప్తుడి కాలంలో ఆయన సాధించిన విజయాలు అతని శాసనాల వల్ల. తర్వాత ఇనుప స్తంభంపై కూడా చెక్కించాడు మెహ్రౌలి. ఈ శాసనాలు ప్రకారం చంద్రగుప్తుడు తూర్పు వాయువ్య భారత దండయాత్ర చేసి మొత్తం తూర్పున వంగ రాజ్యం వరకు, తర్వాత వాయువ్యంలో సింధు దాటి బ్యాక్టీరియా వరకు రాజ్యాన్ని ముట్టడించినట్టుగా తెలుస్తుంది. శకులను, కుషాలను ఓడించి ఉత్తర భారతదేశంలో దాదాపు రాజకీయ సమైక్యతను సాధించిన వ్యక్తిగా ఆయన చెప్పుకోవాల్సింది. ఎందుకంటే అంతకుముందు సముద్రగుప్తుడు కూడా సాధించలేని కొన్ని విజయాలు ఆయన సాధిస్తాడు. వంగ ప్రాంతాన్ని, ఇలాంటి బ్యాక్టీరియా ప్రాంతాన్ని కూడా విస్తరించడం, శకులను ఓడించడం, కుషాలని ఓడించడం, ఇలాంటివి మనం చూస్తే ఆయన ఉత్తర భారతదేశంలో ఒక రాజకీయ సమైక్యతను సాధించిన వ్యక్తిగా మనం రెండవ చంద్రగుప్తుని పేర్కొంటాం. ఈ రెండవ చంద్రగుప్తుడి కాలంలో ఆయన రాజకీయ వైభవం మనం చూస్తే, ఈయన అధికార వైభవం చూస్తే వైవాహిక సంబంధాల ద్వారా కొంత వైభవాన్ని చూశాడు. అతను నాగ వంశానికి చెందినటువంటి కుబేర నాగను వివాహం చేసుకున్నాడు. తన కూతురు ప్రభావతి గుప్తను వాకాటక రాజైనటువంటి 2వ రుద్రసేనుడికి ఇచ్చి వివాహం చేయటం వల్ల కీలకమైనటువంటి నాగులు, వాకాటకుల యొక్క సహకారాన్ని, రాజకీయ సైనిక సహకారాన్ని పొందగలిగాడు. అంటే రాజులకు ఉన్నటువంటి రాజనీతి చతురత ఇలాంటిది. అంటే రాజులు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం, దాంతోపాటుగా మిత్రత్వాన్ని అంటే పక్కన నుండి శక్తివంతమైన రాజులతో మిత్రత్వాన్ని సంపాదించుకోవడం కోసం వివాహ సంబంధాలు ఏర్పరచుకుంటారు. అలాంటి వివాహ సంబంధాల్లో భాగంగా ఈయన నాగవంశానికి చెందినటువంటి కుబేరనాగను వివాహం చేసుకుంటాడు. తన కూతురు ప్రభావతి గుప్తను వాకాటక రాజైనటువంటి 2వ రుద్రసేనుడికి వివాహం చేస్తాడు. ఇలా ఈ వివాహాల ద్వారా ఇటు వాకాటకులు, అటు నాగులతో కూడా సైనిక రాజకీయ సంబంధాన్ని, సహకారాన్ని పొందగలిగాడు. ఇంకా చంద్రగుప్తుడు సమర్థవంతమైన పాలకుడుగా ఇతని రాజ్యంలో దాదాపుగా సముద్రగుప్తుని తర్వాత వచ్చినటువంటి దాన్ని ఇతని టైంలో కూడా సర్వతోముఖాభివృద్ధి సాధించగలిగాడు. తండ్రి కాలంలో సాధించిన అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగాడు. వాస్తు కళలు, శిల్పము, చిత్రం, సాహిత్య రంగాల్లోనూ, శాస్త్రాల్లోనూ, ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం లాంటి వాటిలో కూడా సర్వతోముఖాభివృద్ధి సాధించగలిగాడు ఇతని కాలంలో ప్రజలు శాంతి సౌభాగ్యాలతో జీవించారు. చంద్రగుప్తుడి కాలంలో వచ్చినటువంటి నాణ్యాలు చూస్తే అతని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనకు విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే మనకు సముద్రగుప్తుడి తర్వాత రెండవ చంద్రగుప్తుడి కాలంలోని ఈ వీళ్ళు చేసినటువంటి గొప్ప కార్యాల వల్లనే మనకు గుప్త సామ్రాజ్యం స్వర్ణయుగం అనటానికి అవకాశం కలిగింది. తర్వాత చూస్తే వీళ్ళ తర్వాత కుమారగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు తర్వాత కుమారగుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. కుమారగుప్తుడు తండ్రి అంటే దత్తాదేవికి చంద్రగుప్తుడికి పుట్టిన సంతానం. తండ్రి ద్వారా వచ్చిన రాజ్యాన్ని సంక్రమించి
సుస్థిరంగా కాపాడగలిగిన వాడు. ఇతను పెద్దగా యుద్ధాలు చేసినటువంటి ఆధారాలు మనకేం లేవు. ఇతని కాలం నుంచే వాస్తవానికి హూణుల దండయాత్ర ప్రారంభమైంది. ఈ గుప్త సామ్రాజ్య పతనానికి హూణుల దండయాత్ర కూడా ఒక రకం కారణం. ఆ హూణుల దండయాత్ర అనేది ఇతని నుంచే స్టార్ట్ అయింది. కుమారగుప్తుడు యువరాజుగా స్కందగుప్తుడి సహాయంతో హూణుల యొక్క దండయాత్ర అణచివేయగలిగాడు. ఇతని కాలంలో శాంతి సౌభాగ్యాలు కొనసాగాయి. ఇతని తర్వాత అతని కుమారుడు స్కందగుప్తుడు సింహాసనం మీద కూర్చున్నాడు. మనకు ప్రధానంగా సముద్రగుప్తుడి కాలంలో రాజ్య విస్తరణ ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలోనూ ఆటవికుల రాజ్యంతోనూ విదేశీయులతో కూడా మనకు ఎలాంటి విస్తరణ అనేది చూసాము. ఆ తర్వాత రెండవ చంద్రగుప్తుడి కాలంలో రాజ్య విస్తరణ అనేది మనం చూసాము. వివాహ సంబంధాల ద్వారా ఎలా అయితే వాళ్ళు సంబంధాలు పెట్టుకున్నారో అవి రాజ్య విస్తరణకు, రాజ్య సర్వతోముఖాభివృద్ధికి ఎలా కృషి చేస్తారో అనేది మనకు అర్థమైంది. ఆ తర్వాత రెండవ చంద్రగుప్తుడు రాజు కుమారగుప్తుడి టైంలో వాస్తవానికి పెద్ద యుద్ధాలు అయితే జరగలేదు, కానీ ఈ హూణుల యొక్క దండయాత్ర మాత్రం తన కొడుకు స్కందగుప్తుడి సహాయంతో హూణుల దండయాత్రను, దురాక్రమణను అణచివేయడం మనం చూస్తాము. ఆయన తర్వాత మనకు కుమారగుప్తుడి తర్వాత మనకు స్కందగుప్తుడు పరిపాలనకు వస్తాడు. స్కందగుప్తుడు సింహాసనం అధిష్ఠించినప్పటి నుంచి వాస్తవానికి తిరుగుబాట్లు మనకు ప్రారంభమయ్యాయి. హూణులు పుష్యమిత్రులను ఓడించారు. వాకాటక రాజు సేనుడు ఆక్రమణ వల్ల మాల్వా ప్రాంతం తిరిగి జయించారు. హూణులు, రోమన్లు, పర్షియన్లు రాజ్యాలు, ఇలాంటి రాజ్యాల ధ్వంసానికి ఈ ప్రాంతం కారణమైంది. చాలా క్రూరులు, అనాగరికులుగా ఉన్నటువంటి వారిని ధైర్యంగా, సాహసోపేతంగా ఎదిరించి తిరిగి తరిమి కొట్టగలిగారు. క్రూరులైన హూణుల ఆధీనంలోకి రాకుండా క్రీస్తకం 460 వరకు భారతదేశాన్ని రక్షించగలిగాడు స్కందగుప్తుడి కాలంలో. అంటే మనకు కుమారగుప్తుని వరకు వాస్తవానికి పరిపాలన శాంతియుతంగానే, సమర్థవంతంగానే కొనసాగింది. ఇక కుమారగుప్తుని తర్వాత హూణుల దండయాత్ర మనకు స్టార్ట్ అవుతుంది. అది స్కందగుప్తుడి కాలానికి తిరుగుబాట్లు, ఈ దండయాత్రలు మనకు ఎక్కువైపోయాయి. ఇలా మనం స్కందగుప్తుడిని మనం గుప్త రాజ్యంలో చివరి సమర్థవంతమైన పాలకులుగా పేర్కొంటాం. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మొత్తం అసమర్థులే కావడంతో గుప్త సామ్రాజ్యం పతనానికి కారణమైంది. అంటే మనకు శ్రీముఖుడితో స్టార్ట్ అయింది, శ్రీగుప్తుడితో స్టార్ట్ అయింది. ఆ శ్రీగుప్తుడితో స్టార్ట్ అయినటువంటి ఈ గుప్త సామ్రాజ్యం మొదటి చంద్రగుప్తుడు, శ్రీగుప్తుడు మొదటి చంద్రగుప్తుడేమో తమను తాము అంటే శ్రీగుప్తుడు, ఘటోత్కచ గుప్తుడు తమను తాము మహారాజులుగా పేర్కొంటే, మొదటి చంద్రగుప్తుడు మాత్రం తనను తాను మహారాజాదిరాజుగా చూస్తాం మనం. అంటే మొదటి చంద్రగుప్తుడు నుంచి వాస్తవానికి రాజ్యపాలన, వంశ గౌరవం పెరిగిందని చెప్పాలి. ఆ తర్వాత సముద్రగుప్తుడి కాలంలో ఉత్తర భారతదేశంలోనూ దక్షిణ పదంలోనూ రాజ్య విస్తరణ జరిగిందని అనాల్సి ఉంటుంది. ఈ టైంలో మనకు ప్రధానంగా విదేశాలతో కూడా మంచి సంబంధాలే మనకు కనబడతాయి. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి రెండవ చంద్రగుప్తుడి కాలంలో వివాహ సంబంధాల ద్వారా కావచ్చు, యుద్ధాల ద్వారా కావచ్చు, ఇంకా ఎక్కువ ప్రాంతాన్ని విస్తరణ చేయడం మనం చూస్తాము. ఆ తర్వాత వచ్చినటువంటి కుమారగుప్తుడి పీరియడ్ చూస్తే, ఆ కుమారగుప్తుడి కాలంలో ఈయన కుమారగుప్తుడు దత్తాదేవికి, చంద్రగుప్తుడికి కలిగిన సంతానం. తండ్రి ద్వారా వచ్చినటువంటి, అంతకుముందు తాత ద్వారా వచ్చినటువంటి, అంటే వారసత్వంగా వచ్చినటువంటి దీన్ని అయితే కాపాడగలిగాడు. పెద్దగా ఇంకో ప్రాంతాన్ని దాడి చేసి ఆక్రమణ పెద్దగా ఏం చేయలేదు, కానీ రాజ్యం మీద జరిగినటువంటి హూణుల దండయాత్రను అయితే ఎదుర్కోగలిగాడు. దాన్ని హూణుల దండయాత్ర అంటే దురాక్రమణ అయితే అణచివేయడం కూడా మనం కుమారగుప్తుడి వరకు చూస్తాం. ఆ తర్వాత వచ్చినటువంటి స్కందగుప్తుడి పీరియడ్లో మాత్రం ఆ తిరుగుబాట్లు బాగా ఎక్కువైపోయాయి. ఈయన కూడా చాలా వరకు ఆ దండయాత్రను ఎదుర్కొనేటానికి సాహసోపేతంగా ప్రయత్నాలు చేశాడు. చివరి పాలకుడుగా ఈయన గుప్త సామ్రాజ్యంలో ఇతన్ని మనం పేర్కొంటాము. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చూస్తే మనకు స్కందగుప్తుడి మరణానంతరం
గుప్త సామ్రాజ్యం పతనం వైపు దారితీసింది. స్కందగుప్తుడు తర్వాత సమర్థవంతుడైన రాజు సింహాసనం మీద కూర్చోలేదు. ముఖ్యంగా స్కందగుప్తుడు తర్వాత పురుగుప్తుడు. ఈ పురుగుప్తుడు 2 సంవత్సరాల్లోనే చనిపోతాడు. ఆ తర్వాత వచ్చిన రాజుల గురించి సరైన ఆధారాలు లేనందువల్ల మనం పెద్దగా రాయలేము. క్రీస్తకం 477 నుంచి బుధగుప్తుడు పరిపాలించి రాజ్య సమైక్యతకు కృషి చేశాడని తెలుస్తుంది. ఇతని కాలంలో ప్రాదేశిక అధికారులు వారి స్వతంత్రుడని అధికారికంగా చాటుకున్నాడు. బుధగుప్తుడి తర్వాత రాజ్యం పూర్తిగా బలహీనపడ్డది. వాయువ్య ప్రాంతం నుంచి హూనుల దాడులు, పొరుగు రాజ్యాల తిరుగుబాట్లు గుప్త సామ్రాజ్య పతనానికి కారణమయ్యాయి. చివరి గుప్త రాజులు 3వ కుమారగుప్తుడు, విష్ణుగుప్తుడు మనం పేరు చెప్తాం. వీళ్ళు చిన్న చిన్న రాజ్యానికి రాజులుగా కనపడతారు. మనకి 570 తర్వాత అయితే గుప్త రాజుల పేర్లు కూడా మనకు కనపడవు. అంటే మనకు ప్రధానంగా స్కందగుప్తుడి తర్వాత, అందుకే మనం అని చెప్పింది కూడా స్కందగుప్తుడిని గుప్త రాజుల్లో చివరి సమర్థవంతమైన పాలకుడిగా చెప్తాం. ఆ స్కందగుప్తుడి తర్వాత వచ్చిన వాళ్ళు మొత్తం పురుగుప్తుడిగైనా కావచ్చు, బుధగుప్తుడిగైనా కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనకు పెద్దగా పేర్లు ఉంటాయి కానీ పెద్దగా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మనకు పెద్దగా లేదు. చివరి పాలకులు అయితే కుమారగుప్తుడు, విష్ణుగుప్తుడు పేర్లు మనకు కనబడతాయి కానీ ఆ తర్వాత అయితే వాస్తవానికి 570 తర్వాత క్రీస్తు 570 తర్వాత అయితే గుప్త సామ్రాజ్యానికి సంబంధించినటువంటి పేర్లు కూడా మనకు కనిపించవు. ఈ విధంగా చూస్తే గుప్త పాలకులు వాస్తవానికి శ్రీగుప్తుడితో 219తో స్టార్ట్ అయింది. చిన్నగా స్టార్ట్ అయింది ఇది వాస్తవానికి. శ్రీగుప్తుడు మొదటి రాజుగా, మూలపురుషుడిగా చిన్న రాజ్యాన్ని స్థాపితం చేసి మహారాజుగా స్టార్ట్ అయిన క్యాండిడేట్. దాని తర్వాత ఘటోత్కచ గుప్తుడు కొంత మహారాజు బిరుదుతో కొంత విస్తరణ చేయగలిగాడు. ఆ తర్వాత వచ్చినటువంటి 320 క్రీస్తకం 320లో మొదటి చంద్రగుప్తుడు సింహాసనం మీద కూర్చుంటాడు. అతని టైంలో మహారాజాదిరాజుగా గుప్త వంశ పునాది కట్టిపడ్డది. అతని టైంలో లిచ్చవి రాకుమార్తో వివాహం జరగడం వల్ల వాస్తవానికి వంశ ప్రతిష్ట పెరిగింది. ఆ తర్వాత సముద్రగుప్తుడి కాలంలో వాస్తవానికి అతని యొక్క సేనాపతి హరిసేనుడు వేయించినటువంటి అలహాబాద్ స్తంభ ప్రశస్తి, తర్వాత ఎరైన్ శాసనాల ద్వారా అతని యొక్క యుద్ధ విజయాలు అనేవి మనకు తెలుస్తున్నాయి. సముద్రగుప్తుడు గొప్ప యోధుడిగా, సామ్రాజ్య నిర్మాతగా, విజయవంతమైన సైన్యాధ్యక్షుడిగా అనేక రంగాల్లో పేరు పొందాడు. ఇండియన్ నెపోలియన్గా ఆయన్ని వర్ణించారు కానీ ఈయన ఓటమి ఎలుగని వీరుడు, ఓటమి ఎక్కడ చూడని వీరుడు కాబట్టి ఇతన్ని ఇండియన్ నెపోలియన్గా పోల్చడం సరికాదని చెప్పంటారు. ఉత్తర భారతదేశంలో 9 మంది నాగర వంశం చెందినటువంటి వాళ్ళని ఓడించాడు. అలానే దక్షిణ భారతదేశంలో 12 మంది దక్షిణాపథ పాలకులను ఓడిస్తాడు. అలానే 18 మంది ఆటవిక రాజ్యాల వాళ్ళని ఓడిస్తాడు. తర్వాత విదేశాలతో కూడా మనం ఇప్పుడు ఉన్న బంగ్లాదేశ్ ఈ ప్రాంతం, తర్వాత నేపాల్ ప్రాంతం వైపు కూడా తన యొక్క అధికారాన్ని విస్తరణ చేసుకున్నాడు. ఇలా ఈయన యొక్క దీంతో విదేశీ శ్రీలంక వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వేరే పాలకులు కూడా ఎంతో మైత్రి సంబంధాలు నెలకొల్పుకున్నారు. సముద్రగుప్తుడి కాలంలో మనకు మంచి పరిపాలన అందింది. సఫలీకృతమైన రాజుగా ఆయన కాలంలో పరిపాలన మనం చూస్తాం. ఆయన కవిరాజుగా పేరు పొందాడు. ఆయన తర్వాత రామగుప్తుడు వచ్చాడని, రామగుప్తుడి టైంలో తన భార్య ధృవాదేవిని శకలోకి అప్పగించడానికి ప్రయత్నం చేశాడని, దాన్ని వ్యతిరేకించినటువంటి 2వ చంద్రగుప్తుడు రామగుప్తుడిని వధించి ధృవాదేవిని వివాహం చేసుకున్నాడని దేవీ చంద్రగుప్తం అనే నాటకంలో ఉంది. అది పూర్తి ఆధారాలు లేదు కానీ ఆ నాటకంలో మాత్రమే మనం చెప్తాము. తర్వాత దేవీ చంద్రగుప్తం మనకు దాని తర్వాత 2వ చంద్రగుప్తుడు సముద్రగుప్తుడికి పట్టపురాణి దత్తాదేవికి కలిగిన సంతానం. ఈయన 2వ చంద్రగుప్తుడు గుప్త పాలకుల్లో సుప్రసిద్ధుడు, పరాక్రమవంతుడు. తండ్రి తర్వాత వచ్చిన సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరణ చేశాడు. ఇతని టైంలో మనకు రాజ్య విస్తరణ, దాంతోపాటుగా ఇతని కాలంలో వివాహ సంబంధాలు. ఆయన కుబేరనాగ అనేటువంటి ఆమెను వివాహం చేసుకోవటం, తన కూతురు ప్రభావతి గుప్తను రుద్రసేనుడు
ఇచ్చి వివాహం అంటే వాకాటక రుద్రసేనుడికి ఇచ్చి వివాహం చేయడం ద్వారా సైనిక రాజకీయ సహకారాన్ని పొందగలిగాడు. ఇతని కాలంలో సాహిత్య రంగంలోనూ, చిత్రరంగంలోనూ, ఖగోళ గణిత రంగంలోనూ సుభిక్షమైనటువంటి అభివృద్ధి మనం చూస్తాము. అతని తర్వాత కుమారగుప్తుడి కాలంలో వాస్తవానికి శాంతియుతమైన పరిస్థితి ఉన్నప్పటికీ, యుద్ధాలు చేయనప్పటికీ హూణుల దండయాత్ర ప్రారంభమైంది. ఆ తర్వాత స్కందగుప్తుడి కాలంలో హూణుల దండయాత్ర ఎక్కువైపోయింది. ఈ స్కందగుప్తుడిని చివరి గుప్త పాలకుల్లో చివరి సమర్థవంతమైన పాలకుడిగా చెప్తాము. స్కందగుప్తుడి తర్వాత వచ్చినటువంటి పాలకుడు పురుగుప్తుడు 2 సంవత్సరాల్లోనే చనిపోతాడు. ఆ తర్వాత వచ్చినటువంటి బుధగుప్తుడు పెద్దగా రాజ సమైక్యత కోసం కృషి చేశాడు, కానీ దాని తర్వాత పెద్దగా ఇదేమీ డెవలప్మెంట్ మనకు కనిపించడు. ఊళ్ళో దండయాత్ర పెరగటం, అసమర్థులైన పాలకులు ఉండటం, ఇలాంటివి, దానికి తోడు విదేశీ దండయాత్రలు, ఇలాంటివి కూడా మనకు గుప్త సామ్రాజ్య పతనానికి కారణమయ్యాయి. మనకు కుమారగుప్తుడు, విష్ణుగుప్తుడు తర్వాత మనకు వాస్తవానికి 570 తర్వాత గుప్త రాజుల పేర్లు కూడా మనకు కనిపించవు. ఇలా ఈరోజు మనం గుప్త వంశానికి సంబంధించినటువంటి రాజుల వివరాలు, రాజకీయ చరిత్ర మనం చూసాము. గుప్తులకు సంబంధించినటువంటి ప్రధానమైన రాజుల పేర్లు, వాళ్ళలో ప్రధానమైనటువంటి రాజుల యొక్క సాధించిన విజయాలు, వాళ్ళ కాలం నాటి జరిగిన అభివృద్ధి అనే అంశాన్ని మనం ఈరోజు చర్చించాము. ఈ క్లాస్లో మనకు గుప్త సంబంధించినటువంటి అంశాలు వివరంగానే మనం వివరించామని భావిస్తూ, ఈ క్లాస్ సంబంధించి ఇంకా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు సపరేట్గా మెసేజ్ పెట్టండి, మేము ఆ మెసేజ్కి రెస్పాండ్ అవుతాము. అలానే మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కానీ మీరు ఆ సజెషన్స్ కూడా మాకు తప్పనిసరిగా అందించండి. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ మాకు ఇంకో ఎక్కువ ప్రోద్బలాన్ని ఇస్తాయి. ఎందుకంటే మేము గుప్త సామ్రాజ్యం చెప్పాము, ఇంకా ఇతర టాపిక్స్ కూడా చెప్తూ ఉన్నాము. ఇలాంటి టాపిక్స్ చెప్తున్నప్పుడు మీరు ఇచ్చేటువంటి షేరింగ్ కావచ్చు, లైక్స్ కావచ్చు, ఇలాంటివి సబ్స్క్రైబ్ చేయటం లాంటివి చేసినట్లయితే మనకు ఎక్కువ ఇన్స్పిరేషన్ కలుగుతుంది. అంటే ఒక క్లాస్ చెప్పాలంటే ఇంకో క్లాస్ చెప్పడానికి మీరు ఇచ్చే లైక్స్ కావచ్చు, మీరు ఇచ్చేటువంటి మెసేజెస్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, సజెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చి ఇంకా ఎక్కువ క్లాస్ చెప్పాలని ఫీలింగ్ కలిగిస్తాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ క్లాస్ని పూర్తిగా చూసి ఈ క్లాస్ సంబంధించినటువంటి ఇంకేమైనా సలహాలు ఇవ్వాలంటే సలహాలు ఇవ్వండి. అలానే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగండి, మేము తప్పనిసరిగా దానికి రెస్పాండ్ అవుతాము. ఈ క్లాస్ సంబంధించినటువంటి లింక్ని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.